నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్‌లో చాలా అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు డిస్కస్ చేశారు. కొన్ని రూల్స్ అమలు చేశారు. కొన్ని విధి విధానాలను మార్చారు. నెక్స్ట్ కొన్నిటికి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది? ఈరోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. సుదీర్ఘంగా మొత్తం మంత్రులందరూ కూర్చొని చర్చించారు. ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాడో అది మొత్తం రద్దు చేసేసి యథావిధిగా ఒకప్పుడు ఏదైతే రూల్ ఉందో ఆ రూల్‌నే పాస్ చేశారు. నెక్స్ట్ స్పెషల్ ఎస్సీబీ స్పెషల్ ఇది ఉంది చూసారు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సీబీని దాన్ని మళ్ళీ కొనసాగించారు. నెక్స్ట్ మున్సిపల్ శాఖలో ఏవైతే ఖాళీగా ఉన్నారో 296 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఏపీ సర్కార్. సో ఇది ఈ మూడు అంశాలని మొత్తానికి తెలిపారు. కానీ నేను ఒక క్వశ్చన్ వేస్తాను ఈ సర్కార్ కూడా. సరే ఇప్పుడు మీరు ప్రజెంట్ రివర్స్ టెండరింగ్ అని రద్దు చేశారు. ఓకే, ఎస్సీబీ నెక్స్ట్ రివర్స్ టెండరింగ్ ఎస్సీబీ జాబ్స్ మున్సిపల్ శాఖలో. కానీ మీ ప్రతిసారి రెవ్యూ మీటింగ్ నేను ప్రతిసారి ఇది 4దో 5దో మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? రోడ్స్ వ్యవస్థ సరిగా లేదు, హెల్త్ ఎడ్యుకేషన్ సరిగ్గా ఇంప్లిమెంట్ లేదు. ఈ మూడింటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు, కసరత్ చేయట్లేదు? దీనికి విధ విధానాలు చెప్పండి. లా అండ్ ఆర్డర్ చూసుకుంటున్నా, హత్యలు, దోపిడీ, దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి లాంటి దేశం దాటి వెళ్ళిపోతున్నాడు. ఇంకేం చేసినట్టు? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, రోడ్స్ నాణ్యమైన రోడ్లు వేయండి అని ప్రతిసారి చెప్తుంటారు, రోడ్స్ గురించి ప్రస్తావన చేయట్లేదు. నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో కావాలని కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. సో మీరు ఎందుకు దీన్ని అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు? హెల్త్ ఎడ్యుకేషన్ పేరు మీద చాలా అంటే చాలా దోపిడీ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళీ ఈ రోజు 12,500 crores అమరావతికి, పోలవరంకి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పింది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని మీరు బాగా పనులు చేస్తున్నారు, కానీ ఈ మూడు అంశాల దగ్గరకు వచ్చేది మాత్రం ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోతున్నాం. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు దర్జాగా రాజుల్లా రోడ్డు మీద తిరుగుతున్నారు, అపన్ శుభం తెలియని వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. అసలు ఈ మూడింటి మీద ఎందుకు కసరత్తు చేయట్లేదు? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే చాలా అంటే చాలా దుర్ఘటనలు జరిగిపోతున్నాయి. నెక్స్ట్ రోడ్లు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్త్ ఎడ్యుకేషన్ మీద దోపిడీ చేయడంతో డబ్బులు లేక సామాన్యుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి మీరు రెవ్యూ మీటింగ్స్ పెట్టిన ప్రతిసారి ఈ మూడు అంశాలు ప్రస్తావించడం అంటే మీరు ఎవరు వినట్లేదు. వెంటనే మీ రెవ్యూ మీటింగ్స్ మీద ఫోకస్ పెట్టి ఈ మూడు పటిష్టంగా అమలు చేసే దిశగా మీరు అడుగులు వేయాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం. సో మొత్తానికి ఇవి కూడా చేస్తున్నారు. వీటితో పాటు ఈ మూడు కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఈ మూడు కనుక మీరు చేస్తే మీ ప్రభుత్వం నిలబడుతుంది, లేదా కుప్ప కూలిపోతుంది, ఇది గ్యారంటీ. అలా అయితే మీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? ప్రజాప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత కొన్ని విధి విధానాలు మీరు చేయాలి, కానీ మీ ఇష్టారీతిలో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే జనాలు ఏమైనా పిచ్చోలా? వెంటనే కూటమి ప్రభుత్వం వీటి మీద ఫోకస్ పెట్టండి. ఈ మూడు ఆంధ్ర రాష్ట్రంలో అమలే దిశగా కార్యాచరణ రూపొందించి అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.